దేశ రాజధానిలో రాజకీయంగా స్తబ్దత నెలకొన్నప్పటికీ అది తుఫాను ముందు ప్రశాంతంలా కనిపిస్తుంది. త్వరలో భారతీయ జనతా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలక మార్పులు జరగనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఆ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం మరో వారం 10 రోజుల్లో బీజేపీకి జాతీయ అధ్యక్షుడు రానున్నారు. పార్టీపై పూర్తిగా పట్టు బిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నేతలకు బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను నియమించేందుకు కూడా కసరత్తు పూర్తయినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అలాగే పార్టీలో సిద్ధాంతానికి కట్టుబడి ఉండే నేతలను ప్రధాన కార్యదర్శులుగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మే నెలలో ప్రధాని మోదీ పూర్తి స్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీతో సంబంధం లేని ఐఏఎస్, ఐపీఎస్ ఇతర నేతలను తప్పించి పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. పార్టీలోనూ మంత్రివర్గంలోనూ యువ నేతలకు కూడా కీలక ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిసిందే. 4-5 రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా నియమించే విషయంపై చర్చలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండు వారాల క్రితం నాగ్పూర్లో సంఘ కార్యాలయానికి వెళ్లొచ్చిన నాటి నుంచి మోదీ ఎక్కువగా బయట కార్యక్రమాలు పెట్టుకోకుండా ఢిల్లీలోనే తన అంతరంగికులతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. 2 రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సైతం కలుసుకుని సుదీర్ఘ మంతనాలు జరిపారు. శనివారం జరగాల్సిన ప్రధాని జమ్మూ కాశ్మీర్ పర్యటన కూడా వర్షాల పేరుతో వాయిదా పడింది. మరోవైపు హోంమంత్రి అమిత్ షా కూడా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో చర్చలు జరిపారు. మోదీ కూడా వీరితో మంతనాలు జరిపినట్లు సమాచారం. సంఘ నిర్దేశకత్వంలో హర్యానా, మహారాష్ట్రలో పార్టీ విజయానికి పనిచేసిన ఆర్ఎస్ఎస్ దేశంలో వివిధ రాష్ట్రాల్లో తమ ఫార్ములాలకు అనుగుణంగా బీజేపీ పనిచేసేందుకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను తొలగించి అన్నాడీఎంకే నేతృత్వంలో పనిచేయాలని బీజేపీ నిర్ణయించింది. తమిళనాడు సీఎం స్టాలిన్ లేవనెత్తిన భాష తదితర అంశాల నేపథ్యంలో దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య అగాధం ఏర్పడకుండా జాగ్రత్త పడాలని సంఘ్ సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అన్నామలైను కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాలంటున్నాయి. గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో చేతులు కలపడం కూడా సంఘ్ ఫార్ములా ప్రకారమే జరిగిందని, తెలంగాణలో కూడా అలాంటి ఫార్ములాను రూపొందించేందుకు కసరత్తు జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి.